హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోజ్. వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నదొకటే జిందగీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నాగమణి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్ దీన్ని చాలా రీసెర్చెస్ చేశాను. మనం అందరికీ తెలుసు నాగమణి ఉన్నాయని. కాకపోతే ఈ వీడియోలో ఉన్నాయా లేవా అనేది తెలుసుకుందాం. సో మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. నాగమణి అనగా హిందువుల పురాణాల ప్రకారం నాగపాము తలపై ఆభరణంగా ఉండే మణినే నాగమణి అని అంటారు. ఆ మణి గురించి అగ్నిపురాణం, వాయుపురాణం, విష్ణు పురాణం, బ్రహ్మపురాణం, మహాభారతంలో కూడా చెప్పారు. పూర్వం నుంచి నాగమణి అత్యంత విలువైన మణి అని, మంత్రశక్తులున్నాయని మన హిందువుల గట్టి నమ్మకం. పూర్వం అటవీ ప్రాంతంలో నాగపామును ధరించిన వ్యక్తి శక్తివంతుడవుతాడు అని భావించేవారు. మణి అనేది మహిమగల వస్తువుగా పూర్వం నుంచే భావించేవారు. నాగపాముని మహిమగల జీవిని చేయడం కోసం దాని తలపై మణి ఉందని మానవుడు ఎప్పటి నుంచో చిత్రీకరించాడు. శివుణ్ణి ఏ విధంగా అయితే ఇప్పటికీ ఆరాధిస్తామో అదేవిధంగా నాగపాముని ఆరాధించాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో పుట్టించిన పుకారు ఇది. చాలామంది డబ్బు సంపాదన కోసం నాగపాముకు నిజంగానే మణి ఉందని దాన్ని అమ్మి సొమ్ము చేసుకుని లక్షల కోట్లు సంపాదించవచ్చని భ్రమపడుతున్నారు. యాక్చువల్గా నాగమణి ఉందా లేదని చెప్పాలంటే ఈ విషయం తెలుసుకోవాలి. నదీ ప్రాంతాల్లో లేక ఖనిజాలుండే ప్రాంతాలలో క్లోరోఫేన్ అనే ఒక రకమైన ఫ్లోరైడ్ ఖనిజం ఉంటుంది. క్లోరోఫేన్ అని ఒక రకమైన ఫ్లోరైడ్ ఖనిజం ఉంటుంది. దీనికి ప్రకాశించే శక్తి ఉంటుంది. రాత్రిపూట నాగపాము ఆ ప్రాంతాలకు వెళ్ళి చిన్న చిన్న పురుగులను, చిన్న చిన్న జంతువులను తినేటప్పుడు ఆ ఖనిజం ఉన్న ప్రదేశం మెరుస్తూ ఉంటుంది, అంటే వెలుగును పంచుతూ ఉంటుంది. దాన్ని చూసి చాలామంది నాగమణి ఉందేమో, నిజంగానే లైటింగ్ ఎఫెక్ట్ వస్తుందేమో దాని నుంచి అని చెప్పి భ్రమపడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకుంటూ చాలామంది నాగమణి ఉంది అని చెప్పి అవి చూపించి మోసం చేస్తూ ఉంటున్నారు. కొంతమంది రహస్యంగా చంపి నాగపాములను చంపేసి దాని తలపై ఈ ఖనిజాన్ని అందులో పెట్టి ఇదే నాగమణి అని చెప్పి జనాలకు చూపిస్తూ ఉన్నారు. కొంతమంది మనుషులలో కిడ్నీలలో, గాల్ బ్లాడర్లలో రాళ్ళు ఎలా అయితే ఏర్పడతాయో అదే విధంగా మన నాగపాము తలలో కూడా ఏర్పడతాయి అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. యాక్చువల్గా దీని రీజన్ మొత్తం ప్రకారం తెలుసుకుంటే నాగమణి లేదు, ఏమీ లేదు. ఇదంతా ట్రాష్, ఇదంతా జంక్. మనల్ని నమ్మించడానికి పుట్టిన